హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని. నా 10th క్లాస్ హిందీ సబ్జెక్ట్ 2024వ సంవత్సరం పబ్లిక్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులందరి కోసం కూడా 2024 పబ్లిక్ ఎగ్జామ్కి మనం రాయబోతున్న హిందీ పేపర్లో ఇప్పటి వరకు కూడా 1 నుంచి 12 వరకు ప్రశ్నలన్నిటికి కూడా మారిన పద్ధతులను అన్నిటిని అనుసరించి మీకు వీడియోస్ చేసి పెట్టడం అయితే జరిగింది. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ 13వ ప్రశ్న. రోమన్ నెంబర్ 2లో 13వ ప్రశ్న. 13వ ప్రశ్న ఇక్కడ ఒక పారాగ్రాఫ్గా ఇవ్వడం జరుగుతుంది. ఆ పారాగ్రాఫ్గా మనకి ఇచ్చి దాని కింద ఒక 5 ప్రశ్నల్ని మనకైతే ఇవ్వడం జరుగుతుంది. ఆ 5 ప్రశ్నలు గ్రామర్కి సంబంధించినవే ఉంటాయి. మొత్తం కూడా సంజ్ఞ, సర్వనాం, క్రియ, విశేషణ్, పర్యాయవాచి శబ్ద్, విలోమ శబ్ద్, ఉపసర్గ్, ప్రత్యయ్, ఈ 8 అంశాల మీద ఈ పారాగ్రాఫ్లో మనకి 5 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. అవి ఎలాంటి పారాగ్రాఫులు, అసలు ప్రశ్నలు ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూడండి. ఈ విధంగా ఒక్కొక్క పారాగ్రాఫ్లో ఇవ్వడం జరుగుతుంది. 5 ప్రశ్నలు ఉంటాయి. ఇలాగా విలోమ శబ్ద అనొచ్చు, పర్యాయవాచి శబ్ద అనొచ్చు, ఉపసర్గ కానీ, ప్రత్యయ్ కానీ, లేదా ఒక వాక్యం ఇచ్చేసి దీంట్లో క్రియ ఏంటి అని అడగడం, లేదా విశేషణ ఏంటి అని అడగడం, లేదా పారాగ్రాఫ్లోనే ఏదైనా ఒక పదం కింద అండర్లైన్ చేసి అనుచ్ఛేదమే రేఖాంకిత శబ్దక వ్యాకరణకి దృష్టి సే క్యా హై అని అడగొచ్చు. అంటే పారాగ్రాఫ్లో అండర్లైన్ చేసిన పదం వ్యాకరణ రీత్యా ఏంటి అని అడగవచ్చు. ఏమడిగినా కూడా వ్యాకరణ రీత్యా అంటే మన మైండ్లోకి రావాల్సిన విషయం సంజ్ఞ, సర్వనాం, క్రియ, విశేషణ్, ఈ 4 మాత్రమే. ఈ 4టిలో ఏంటి అనేది ఇది నాన్న చూశారు కదా. ఈ పారాగ్రాఫ్లన్నిటినీ కూడా ఇక నేరుగా మనం టాపిక్లోకి వచ్చేద్దాం. చూడండి, బోర్డు చూడండి ఒకసారి. మన ఎగ్జామ్లో ప్రశ్న ఈ విధంగా ఒక పారాగ్రాఫ్గా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, నిమ్నలిఖిత गद्यांश पढ़कर नीचे दिए गए प्रश्नों के उत्तर अनुच्छेद में पहचान कर लिखिए అనగానే మనకు అర్థమైపోవాలి. ఏమంటున్నారు ఇక్కడ, నిమ్నలిఖిత गद्यांश पढ़कर కింద ఇచ్చిన పారాగ్రాఫ్ని చదివి నీచే దియే గయే ప్రశ్నోं के उत्तर కింద ఇచ్చిన ప్రశ్నలకి జవాబులని అనుచ్ఛేదమే పెహచాన్ కర్ లిఖియే ఈ పారాగ్రాఫ్లో కనుక్కొని రాయండి అన్నాడు. అంటే అర్థం ఏమిట్రా అంటే, గ్రామర్కి సంబంధించిన ప్రశ్నలు అయినా కానీ దీనికోసం మనం సపరేట్గా ప్రయత్నించాల్సిన అవసరం లేదు. ప్రతి ప్రశ్నకి జవాబు పారాగ్రాఫ్ నుండే మనకి దొరుకుతుంది. గ్రామర్ అయినా సరే పారాగ్రాఫ్ నుంచే దొరుకుతుంది. గ్రామర్ పాయింట్స్ ఏంటి? पर्यायवाची शब्द, विलोम शब्द, उपसर्ग, प्रत्यय, संज्ञा, सर्वनाम, क्रिया, विशेषण, ఈ 8 అంశాల మీద 5 ప్రశ్నలు ఉంటాయి. మరి ఇక్కడ చూడండి, కింద ఒక పారాగ్రాఫ్ ఇచ్చాడు. लोकगीत ढोलक झांझ आदि के मदद से गाते हैं. एक समय था जब शास्त्रीय संगीत के सामने इनको हेय समझा जाता था. अभी हाल तक इनकी बड़ी उपेक्षा की जाती थी, पर इधर साधारण जनता की ओर जो लोगों की नजर फिरी है तो साहित्य और कला के क्षेत्र में भी परिवर्तन हुआ है అని ఒక పారాగ్రాఫ్ ఇచ్చాడు నాన్న. మరి ఇక్కడ కింద 5 ప్రశ్నలు అడగడం జరిగింది. ఏంటో 5 ప్రశ్నలు? మొదటి ప్రశ్న చూద్దామా. లోగ్ శబ్ద కా పర్యాయవాచి శబ్ద పెహచాన్ కర్ లిఖియే అన్నాడు. అంటే లోగ్ అంటే ఏంటి? జనాలు. లోగ్ అంటే పీపుల్స్, జనాలు. దానికి పర్యాయ పదం ఏంటి అని అడిగాడు. మరి దాని పర్యాయ పదం అయినా మన నోటికి వచ్చింది రాయడానికి కుదరదు. దాని పర్యాయ పదం ఈ పారాగ్రాఫ్లో ఏముందో ఎతకాలి. మరి దానికి పర్యాయ పదం చూడండి, ఇలా వెళ్తే దీనికి అలా చూసుకుంటూ వెళ్ళామరా అంటే ఈ పారాగ్రాఫ్లో మనకి దాని జవాబు మనకి దాంట్లోనే మనకి దొరుకుతుంది అనమాట. లో చూద్దామా. లోకగీత్, ढोलक,
आदि मदद से एक समय जब शास्त्रीय संगीत के सामने अभी हाल तक इनकी बड़ी उपेक्षा पर इधर साधारण जनता ఇక్కడ దొరికిందనమాట మనకి దాని జవాబు ఆన్సర్ షీట్లో చక్కగా 13వ ప్రశ్నని వేసి ఆ ఆన్సర్ జనతా అని రాసేస్తాం అన్నమాట. అశాస్త్రీయ శబ్ద కా విలోమ శబ్ద పహచాన్ కర్ లిఖియే అన్నాడు. అంటే ఆపోజిట్ వర్డ్, విలోమ శబ్ద అంటే ఆపోజిట్ వర్డ్, అశాస్త్రీయ అనే దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి అని అడిగాడు. మరి దాన్ని కూడా ఇక్కడనే మనం కనుక్కోవాలి. చూస్తే ఇక్కడ రెండవ దానికి జవాబు శాస్త్రీయ అని ఆపోజిట్ వర్డ్ మనకి ఇక్కడ దొరకడం జరిగింది. ఇవి ఈజీగానే మనం రాసేయగలం. పర్యాయవాచ్య శబ్దం రాయగలం, ఆపోజిట్ వర్డ్ కూడా రాయగలం. ఇకపోతే చూడండి, లోక్ లోక్ ఉపసర్గ సే యుక్త శబ్ద పహచాన్ కర్ లిఖియే అన్నాడు. గుర్తుపెట్టుకోండి నాన్న, ఉపసర్గ అని 13వ ప్రశ్నలో అడిగాడు అంటే భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. లోక్ ఉపసర్గ అంటే ఇక్కడ ఈ పారాగ్రాఫ్లో ఎన్ని పదాలు ఉన్నాయి కదా, ఏ పదము ముందర అయితే ఈ లోక్ అనే పదం ఉంటుందో, ముందర లోక్ అనేది ఉంటుందో ఆ పదం మొత్తం రాయాలి. ఎక్కడెక్కడ ఉందో ఎతకదామా? లోక్ ఇక్కడ స్టార్టింగ్లో లోక్ అని ఉంది ఒకటి. ఇంకా చూసుకుంటూ వెళ్ళండి, ఇంకెక్కడైనా ఉందేమో చూద్దాం. వెతికితే ఇక ఇంచుమించు ఇంకెక్కడా లేదు. కాబట్టి దీనికి ఆన్సర్ లోకగీత్. ఉపసర్గ అంటేనే దాంతోనే స్టార్ట్ అయ్యేది. ఉపసర్గ అంటేనే దాంతోనే స్టార్ట్ అయ్యేది. ఈయ ప్రత్యయ సే యుక్త శబ్ద పహచాన్ కర్ లిఖియే అన్నాడు. ప్రత్యయ అంటే ఏంటంటే ఎండింగ్ అన్నమాట. ఉపసర్గ అంటే స్టార్టింగ్, ప్రత్యయ అంటే ఎండింగ్. ఈయ అని చెప్పి ఎండ్ అయిన పదం ఏంటి? ఈయ అంటే ఈయ అని ఇలా ఉండొచ్చు, లేకపోతే ఈ అనేది ఒత్తు రూపాన ఇలా కూడా ఉండొచ్చు. ఈ ఒత్తు ఈ అన్నమాట, ఇలా కూడా ఉండొచ్చు. ఆ విధంగా మనం తీసుకోవాలి. ఎందుకంటే అది ఎండింగ్ కదా, స్టార్టింగ్ అయితే ఓకే, కానీ ఎండింగ్ కాబట్టి ఈ మొదటి అక్షరం ఒత్తుగా కూడా ఉండొచ్చు, ఈకి మాత్రం. అలాంటి ఏమైనా ఉన్నాయో ఎదుక్కుంటూ వెళ్దాం. అంటే ఎండింగ్, ఉపసర్గ అంటే స్టార్టింగ్, ప్రత్యయ అంటే ఎండింగ్. గుర్తుపెట్టుకోండి. ఈ అనేది ఎక్కడుందో ఎతుకుదాం. ఎతుక్కుంటూ పోతే ఇద్దండి, యా ఉంది కదా, యాతో ఎండింగ్, దాని ముందు ఏముంది? ఈకి మాత్రం. కాబట్టి 4వ ప్రశ్నకి కూడా జవాబు ఇదే అవుతుంది. అలాంటిది ఇంకేమైనా ఉందా? అసలు యాతో ఎండ్ అయ్యే పదమే కనిపించట్లేదు. ఇక్కడ యా ఉంది కానీ ఈకి మాత్రం లేదు. మరి ఇదే 4వ ప్రశ్న కూడా జవాబు అవుతుంది. ఇక 5వ ప్రశ్న దగ్గరికి వెళ్తే ఒక సెంటెన్స్ ఇచ్చాడు నాన్న. లోకగీతు ఢోలక్ జాంజ్ ఆది కే మదద్ సే గాతే హై అన్నాడు. ఏమంటాడు ఇక్కడ బ్రాకెట్లో? ఇస్ వాక్య మే క్రియా శబ్ద పహచాన్ కర్ లిఖియే అన్నాడు. ఇక చూడండి, ఇక్కడ దాకా అంటే మనకి ఇబ్బంది లేదు. పర్యాయవాచ్య శబ్దం అంటే సేమ్ మీనింగ్ ఉండే వర్డ్ కనిపెట్టేసాం, పారాగ్రాఫ్లో రాయగలం. అలాగే ఆపోజిట్ వర్డ్ వ్యతిరేక పదం రాయగలిగాము. విలోమ శబ్దం అంటే ఏందో. ఉపసర్గ అంటే స్టార్టింగ్, ఇక్కడ ఏమైతే అక్షరమో పదమో చెప్పాడో దాంతో స్టార్ట్ అయ్యే పదం. అలాంటి పదాలు ఎన్ని ఉంటే అన్నీ రాసేద్దాం. ఒకటి తప్పు అయినా ఇంకోటి రైట్ అవుతుంది. ఈ పారాగ్రాఫ్లో ఎన్ని దొరికితే అన్ని రాసేయండి. ప్రత్యయ్, దాంతో ఎండ్ అయ్యే పదాలు రాయండి. ఇకపోతే ఆ 4 అయిపోయినాయి. ఇకపోతే ఇంకొక 4 గ్రామర్ పాయింట్లు ఉన్నాయి. సంజ్ఞ, సర్వనాం, క్రియా, విశేషణ్. సంజ్ఞ అంటే ఏంటి? నేము. సంజ్ఞ అంటే పేర్లు అన్నమాట. ఇచ్చిన పదాల్లో పేర్లు, ఇచ్చిన వాక్యంలో పేర్లు. సంజ్ఞ అని అడిగితే నౌన్, ఆ సెంటెన్స్లో పేర్లు ఏమైతే ఉన్నాయో వాటిని ఆన్సర్ షీట్లో రాయడం. సర్వనామని అడిగాడు అనుకోండి, సర్వనామని అడిగితే మై, తుమ్, యహ్, వహ్, ఏ, వే, హమ్, ఆప్, అపనా. ఈ 9 పదాలు కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి చాలు, అవే సర్వనామం. మళ్ళీ చెప్తున్నాను. మై, తుమ్, యహ్, వహ్, ఏ, వే, హమ్, ఆప్, అపనా.
ఈ 9 పదాలు గుర్తుపెట్టుకోండి చాలు, దాంతో సర్వనామం కూడా అయిపోయినట్టే. మూడోది క్రియ. క్రియ అంటే నాన్న వెర్బ్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు అడిగింది కూడా అదే, క్రియా శబ్ద పెహచాన్ కర్ లిఖియే అన్నాడు. ఏమంత బ్రహ్మ విద్య ఏం కాదు, ఇది భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇచ్చిన వాక్యంలో సింగిల్ లెటర్లో హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది. సింగిల్ లెటర్లో హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది. దాని ముందర ఉండేదే క్రియ, దాని ముందర ఉండేదే క్రియ. అది ఎత్తి రాసేయండి. సింగిల్ లెటర్లో హెల్పింగ్ వెర్బ్ లేదనుకోండి, ఆ చివరిలో ఉండేదే క్రియ, దాన్ని ఎత్తి రాసేయండి అంతే. ఇకపోతే విశేషం. మీకు ఒకవేళ హెల్పింగ్ వెర్బ్ ఏది అర్థం కాలేదనుకోండి, ఒకటే గుర్తుపెట్టుకోండి, వెనక నుంచి ఒక 2 పదాలు రాసేయండి. వాక్యంలో వెనక నుండి ఒక 2 పదాలు రాయండి, అదే రైట్ అయిపోతుంది. వాక్యంలో వెనక నుండి 2 పదాలు రాయండి, అదే క్రియ. విశేషణ్. విశేషణ్ అంటే जनरलगा संज्ञा या सर्वनाम की विशेषता बताने वाले शब्द नौनु प्रणौनु వాళ్ళ గొప్పతనాన్ని తెలియజేసేది. వాళ్ళ గొప్పతనాన్ని ఉదాహరణకి అచ్చా, బురా, భలా, బహుత్, కమ్, సుందర్ ఇలాంటివన్నీ కూడా క్రియ మనకి విశేషణ అవుతాయి అన్నమాట. వాటిని చూడండి, అవి రాయండి. అచ్చా, బురా, భలా, బహుత్, కమ్, సుందర్, కడువా, మీఠా ఏదైనా కానీ ఇంకా క్లియర్గా తెలుసుకోవాలంటే ఆ పదం తీసేసి ఒకసారి వాక్యం చదవండి. ఇబ్బంది ఏం అనిపించకపోతే అదే విశేషం. అదే నాయన. ఈ విధంగా ఈ 4టిని మనం ఈజీగా కనిపెట్టవచ్చు. సెంటెన్స్ ఇస్తాడు, పారాగ్రాఫ్ మొత్తం ఏం వెతకబడలేదు, ఒక వాక్యం ఇస్తాడు, ఆ వాక్యంలోనే. అలా కాకుండా ఇక్కడ ఏదో ఒక పదం కింద ఉదాహరణకు చూడండి, ఇప్పుడు ఇక్కడ అండర్లైన్ చేశాడు. అండర్లైన్ చేసి ఇక్కడ అడుగుతాడు, अनुच्छेद में रेखांकित शब्द व्याकरण दृष्टि से क्या है. పారాగ్రాఫ్లో అండర్లైన్ చేసిన పదం వ్యాకరణ దృష్ట్యా ఏంటి అంటాడు. అప్పుడు అండర్లైన్ యాడ్ చేస్తుందా అని ఎత్తాం. ఇక్కడ అండర్లైన్ చేస్తుంది, ఇక్కడ అండర్లైన్ చేస్తుంది, వాక్యం ఎక్కడికి ఎండ్ అయిపోయింది. దీని ముందర అంటే హెల్పింగ్ వెర్బ్ ముందర ఇది ఉంది కాబట్టి ఇది వెర్బ్ క్రియా అని రాస్తాం అంతే. ఆ విధంగా మనం 13వ ప్రశ్నని ఫేస్ చేయొచ్చు. దాంట్లో కూడా 5కి 5 ప్రశ్నల జవాబులు రాసి 5 మార్కులు మనం సంపాదించుకోవచ్చు. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. నెక్స్ట్ 14, 15, 16 పారాగ్రాఫ్ అండ్ పోయమ్స్. దాంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటి, ఎలా రాయాలి, ఎలా ఉంటాయి, ఎలా మంచి మార్కులు సంపాదించాలి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను. మన ఛానల్ పేరు PDNS హిందీ. అందరూ కూడా వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. లైక్ చేయాలి, లైక్ చేయండి. లైక్ చేస్తే మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అనే విషయం నాకు తెలుస్తుంది. నేను ఇంకా మీకోసం మరెన్నో వీడియోలు చేయడానికి వీలుంటుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ హిందీ సార్ని, సింగ్ సార్ని.